రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాదిలో నియోజకవర్గానికి 3500 ఇండ్లను ప్రకటించింది ప్రభుత్వం. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామం నుంచి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. డిమాండ్కు తగ్గట్టుగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కొందరు సీనియర్ మంత్రుల గ్రామాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయిన ఇండ్లకు ₹1,00,000 ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 71,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయిన ఇండ్ల లెక్కను తీస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1300 వరకు బేస్మెంట్ లెవెల్ పూర్తయినట్టు సమాచారం. నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందేలా ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్నది. అయితే ఇందులో ఏదైతే ప్రభుత్వం ఈ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ప్రకటించిందో అది నిజమైనటువంటి అర్హులకే ఈ ఇండ్లు చెందాలి అని చెప్పేసి ఇప్పటికే ఆ దిశగానే ముందుకెళ్తున్నది. అందులో భాగంగానే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దాంట్లో కూడా ఆ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొత్తం 4 విడతల్లో ఈ 5 లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అంటే బేస్మెంట్ లెవెల్లో 1 లక్ష, తర్వాత పిల్లర్లు వేస్తున్నప్పుడు ₹1,25,000, ఇక స్లాబ్ పడుతున్నప్పుడు ₹1,75,000. ఏదైతే ఈ ఇల్లు పూర్తవుతుందో ఇల్లు పూర్తయిన తర్వాత మిగతా ₹1,00,000, ఇట్లా మొత్తం ₹5 లక్షల ఈ ఇందిరమ్మ ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అయితే ఇది జనవరి 26న ఈ పథకాన్ని ప్రారంభించారు. సో ఇందులో మొత్తం చాలామంది కూడా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. మొదట్లో అయితే దీనికి ఊహించని స్థాయిలో ఈ దరఖాస్తులు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాము. చివరికి ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో సీనియర్ మంత్రులైనటువంటి నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. అయితే మొదటి దఫా కింద ప్రతి నియోజకవర్గానికి కూడా 3500 ఇండ్లను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో దరఖాస్తు చేసుకున్న దాంట్లో ఇప్పటికే 71,000 దరఖాస్తులను లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసింది. వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టుకునే విధంగా కట్టుకోవాలని చెప్పేసి చెప్పింది. అయితే ఇందులో ఇప్పటి వరకు కూడా ఈ బేస్మెంట్ లెవెల్లో ఎంతమంది వచ్చారు ఏంటి, సో బేస్మెంట్ లెవెల్లో ఇంకెంతమంది ఉన్నారు, బేస్మెంట్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఇంకా పునాది దగ్గరనే ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లెక్కలు ప్రభుత్వం తీస్తున్నది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణలు రావద్దు, ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసము ఒక వెబ్సైట్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్లో ఈ ఇండ్లకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులను ఎంపిక చేశారో ఆ ఎంపిక చేసిన దాంట్లో ఎంతమంది ఈ ఇండ్లను నిర్మాణం పనులను ప్రారంభించారు, ఎంతమంది ఈ బేస్మెంట్ లెవెల్కు వచ్చారు అనే దాని మీద ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇక మొదటి దఫాలో ఏదైతే ఈ పునాది లెవెల్లో బేస్మెంట్ లెవెల్లో ₹1,00,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిందో దానికి సంబంధించి ఈ బేస్మెంట్ లెవెల్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వచ్చారు, ఎంతమంది లబ్ధిదారులు ఈ బేస్మెంట్ లెవెల్లో పూర్తి చేశారనే దాని మీద లెక్కలు తీస్తున్నారు. ఇక మరికొన్ని రోజుల్లోనే వాళ్ళందరికీ కూడా ఈ ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఈ ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఈ వెబ్సైట్లో ఆ లెక్కలు అయితే నమోదు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏదైతే ముందుగా అనుకున్న తరహాలో అయితే ఆ లెవెల్లో ఇండ్ల నిర్మాణం అయితే కొనసాగతలేదు. మరి దానికి కారణాలు ఏవనేది దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆరాధిస్తూ ఉన్నది. అయితే ఇక కొంతమంది ఏదైతే ఆర్థిక పరంగా ఆ ఇండ్ల నిర్మాణానికి బేస్మెంట్ లెవెల్లో కూడా పూర్తి చేయని వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళకు కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా వాళ్ళకు మొదటి దఫాలో ఈ ₹1,00,000 ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచిస్తుంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో వాళ్ళు సొంతగా మంత్రులు లేదంటే ఆ ఎమ్మెల్యేలు అక్కడ మాట్లాడి వాళ్ళకు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా ₹1,00,000 ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వమే హెల్ప్ చేస్తూ ఉన్నది. ఆ తర్వాత బేస్మెంట్ లెవెల్లో ప్రభుత్వం ఏదైతే ₹1,00,000 విడుదల చేస్తుందో అవి మళ్ళీ వాళ్ళకు ఈ ₹1,00,000 ఇచ్చే విధంగా ప్రభుత్వమే దగ్గరుండి అలాంటి వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అందించే విధంగా చేస్తూ ఉన్నది. సో ఓవరాల్గా ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణం అయ్యేంత వరకు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన నిర్మాణంలో అవకతవకలకు తావు లేకుండా తర్వాత నిజమైనటువంటి ఇల్లు లేని వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ బేస్మెంట్ లెవెల్ పూర్తయిన వాళ్లకు ₹1,00,000 ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు అయితే చేస్తూ ఉన్నది.